Hi friends, welcome to Drona. First of all, let me introduce myself. I'm CA Kumar, Chartered Accountant and faculty for Law and GST. Today, I'm going to give an overview about the subjects or areas in which you will become an expert. Suppose if you are doing CA or CMA. CA కానీ CMA కానీ కంప్లీట్ చేస్తే ఎలాంటి సబ్జెక్ట్స్లో మీరు ఎక్స్పర్ట్ అవుతారు అండ్ ఎలాంటి ఏరియాస్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, రైట్? వీటి గురించి నేను అవేర్నెస్ ఇస్తాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ let me say that only this is the 8 minutes of video which will give a clear picture about the CA and CMA profession. And as you are aware, different type of the professions in India, it may lead for settlement of your life in different areas. Suppose if you are pursuing MBBS, you will become a doctor. Suppose if you are pursuing a BTech, right, you will become an engineer. But whereas CA CMA concerned, most of the students don't have an awareness about their subject areas. అందరికీ ఎంబీబీఎస్ చేస్తే ఎక్కడికి వెళ్తాం, రైట్, ఏమవుతాం, రైట్, లేదు బీటెక్ చదివితే ఎక్కడికి వెళ్తాం, వీటన్నిటి గురించి తెలిసి ఉంటున్నాం. బట్ సిఏ కానీ సిఎంఏ లాంటి కోర్సెస్ కానీ చేస్తే ఎలాంటి సబ్జెక్ట్స్లో మనకు నాలెడ్జ్ వస్తుంది అనేది చాలామందికి తెలియదు. సో వాటి గురించి ఈరోజు చెప్పబోతున్నానమ్మా. రైట్, జస్ట్ ఒక 8 minutes ఆఫ్ వీడియో డెఫినెట్గా మీకైతే అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది. రైట్, సో లెట్ మీ స్టార్ట్ విత్ ఫస్ట్ ఏరియా. సపోజ్ మీరు సిఏ కానీ సిఎంఏ కానీ కంప్లీట్ చేస్తే, సిఏ అంటే మీకు తెలిసినట్టుగా చార్టర్డ్ అకౌంటెంట్, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, రైట్. ఈ కోర్సెస్ చేస్తే మీరు ఫస్ట్ ఎక్స్పర్ట్ అయ్యేటువంటి ఏరియా అకౌంటింగ్. ఏంటమ్మా? అకౌంటింగ్. ఏంటి సార్ అకౌంటింగ్ ఏరియా అంటే? సింపుల్గా చెప్పచ్చమ్మా, మనకు ఇంట్లో మదర్ ఉన్నారు, అమ్మ ఈజ్ ద బెస్ట్ అకౌంటెంట్ ఇన్ రిలేటింగ్ టు ది ఫ్యామిలీ మ్యాటర్స్. సపోజ్ నాన్న కష్టపడి ఒక 10,000-15,000 రూపీస్ ఎర్న్ చేసి ఇచ్చారనుకోండి, అందులో ప్రొవిజన్స్కి ఎంత, స్కూల్ ఆర్ కాలేజ్ ఫీజు ఎంత, అండ్ ఇంకేదైనా సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇవేమైనా ఉండి ఎంత అమౌంట్ సేవ్ చేయాలి, ఇలా తను వాటన్నిటిని మేనేజ్ చేయడంలో ఎక్స్పర్ట్. బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ 12 lakhs ఆఫ్ కంపెనీస్ అండ్ 20 lakhs ఆఫ్ ఫ్యాక్టరీస్. మరి ఈ ల్యాక్స్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఫ్యాక్టరీస్లో డే టు డే lakhs and crores ఆఫ్ రూపీస్ ఎక్స్పెన్స్ జరుగుతూ ఉంటుంది, రిసిప్ట్స్గా వస్తూ ఉంటాయి. మరి వాటిని ఎక్స్పెన్స్గా రికార్డ్ చేసి ఎంత డబ్బులు వచ్చాయి, రిసిప్ట్స్ని రికార్డ్ చేసి ఒక మంత్ ఆర్ 1 year అయిన తర్వాత ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, అండ్ ఆర్గనైజేషన్ అసెట్స్ ఎంత అండ్ లయబిలిటీస్ ఎంత, టోటల్గా ఆర్గనైజేషన్ పొజిషన్ ఏంటి అని చెప్పడానికి ఒక ఎక్స్పర్ట్ కావాలా వద్దా? కంపెనీకి కానీ ఫ్యాక్టరీకి కానీ. ఎస్. మరి ఆ ఎక్స్పర్ట్ ఎవరు ఇండియాలో? ఈ అకౌంటింగ్ ఏరియాలో ఎక్స్పర్ట్ ఎవరు? దట్ ఈస్ నథింగ్ బట్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ ఏ కాస్ట్ అకౌంటెంట్. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ ది అకౌంటింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ ఏరియా అమ్మా. అండ్ సెకండ్ ఏరియా చెప్పబోతున్నామ్మా, ఇన్కమ్ ట్యాక్స్. ఏంటమ్మా? ఇన్కమ్ ట్యాక్స్. మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కట్టాలి? ఇన్ ఇండియా వేర్ ఎ పర్సన్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 2.5 lakhs per annum ఈజ్ లయబుల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్. ఇండియాలో ఎవరికైనా 2.5 lakhs కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, రైట్. మరి ఆ 2.5 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు సార్? మీకు తెలిసిన విధంగా బిజినెస్ పర్సన్స్, షోరూమ్, సర్వీస్ సెంటర్, ఫంక్షన్ హాల్, థియేటర్, పొలిటికల్ లీడర్స్, మీ ఫేవరెట్ హీరోయిన్స్, స్పోర్ట్స్ పర్సన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైట్. ఇలా డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి బిజినెస్ పర్సన్స్. మరి ఇయర్లీ వన్స్ వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఎంత కట్టాలి, ఏ రేట్తో కట్టాలి వాళ్ళకి తెలియదు. మరి ఎవరిని అడిగితే చెప్తారు వీటి గురించి, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఎలా కట్టాలి అని? ఏ ఎక్స్పర్ట్ని అడిగితే ఆన్సర్ చేస్తారు? అగైన్ నథింగ్ బట్ సిఏ ఆర్ సిఎంఏ, చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ ఏ కాస్ట్ అకౌంటెంట్. దీస్ 2 persons ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్. సో ఫస్ట్ ఏరియా ఏం చెప్పాను? అకౌంటింగ్ చెప్పాను. సెకండ్ ఏరియా ఇన్కమ్ ట్యాక్స్. ఇంకో ఏరియా చెప్పబోతున్నానమ్మా, థర్డ్ వన్ జిఎస్టీ. జిఎస్టీ అంటే ఏంటి? ఎవరో గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అంటున్నారమ్మా? కాదు. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గుడ్ ఆన్సర్, రైట్. మరి స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా జిఎస్టీ కట్టారా? మీరు జిఎస్టీ కడుతున్నారా? రైట్. కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. బట్ నేను చెప్పేటువంటి వర్డ్ మా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు జిఎస్టీ కడుతున్నారు. సార్ నేను ఎప్పుడు కట్టాను సార్ జిఎస్టీ? రైట్. సపోజ్ మీరు
బ్రేక్లో వెళ్ళి ఓ 10 రూపీస్ చాక్లెట్ పర్చేస్ చేశారు, లేదు పెన్ పర్చేస్ చేశారు. ఎంఆర్పి 10 రూపీస్ అని ఉంటుందమ్మా. బ్రాకెట్లో ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అనే వర్డ్ని అబ్జర్వ్ చేశారా మీరు? ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. ఎస్ సార్, గుడ్. అంటే అప్పుడు మీరు 10 రూపీస్ మీరు పెట్టి చాక్లెట్ ఆర్ బిస్కెట్ ఏదైతే కొన్నారో 10 రూపీస్ ఓన్లీ చాక్లెట్ ఆర్ బిస్కెట్ మాత్రమే కాదమ్మా, ట్యాక్సెస్తో కలుపుకొని అందులో 1 రూపీ 80 పైసా అరౌండ్ అప్రాక్సిమేట్గా 1 రూపీ 80 పైసా గవర్నమెంట్కి వెళ్ళిపోతే బ్యాలెన్స్ 8 రూపీస్ 20 పైసా మాత్రమే ఆ షాప్ పర్సన్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ షేర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ మీరు పర్చేస్ చేసే పేస్ట్ బ్రష్ నుంచి ప్రతి ఐటమ్ మీద మీరు జిఎస్టీ కడుతున్నారు. బట్ మీరు కట్టట్లేదు, డైరెక్ట్గా షాప్ పర్సన్కి సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడుతున్నారు. మరి ఇక్కడ ఆ షాప్ పర్సన్ సర్వీస్ సెంటర్స్కి కూడా ఏ రేట్తో కట్టాలి, ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి తెలియదు. మరి ఎవరు అసిస్టెన్స్ ఇస్తారు ఈ ఏరియాలో? A chartered accountant or a cost accountant will do that, right? Again, in India, in relation to the GST matters, a chartered accountant or a cost accountant is an expert. First area ఏం చెప్పాను? అకౌంటింగ్. సెకండ్ ఏరియా ఇన్కమ్ ట్యాక్స్. అండ్ థర్డ్ ఏరియా జిఎస్టీ చెప్పాను. అండ్ ఇంకో ఏరియా కూడా చెప్పబోతున్నానమ్మా, కాస్టింగ్. ఏంటి సార్ కాస్టింగ్ అనేటువంటి ఏరియా? కాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ అసర్టైనింగ్ ఏ కాస్ట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఏ సర్వీస్. ఏదైనా ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఆ వస్తువు యొక్క కాస్ట్ ఎంత, ఎంతకు తయారైంది, ఎంతకి అమ్మాలి అని చెప్పేటువంటి ఒక సబ్జెక్ట్ మా. సరే, మరి కాస్టింగ్ ఏరియా ఏంటి? మనకి ఇండియాలో మొబైల్ ఫోన్ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి, బైక్స్ని తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి, టీవీని తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ వాటిని ఎలా తయారు చేయాలో తెలుసు, కానీ బట్ ఏ రేట్ వాటి ఎంతకు తయారవుతుంది అండ్ ఎంతకు అమ్మితే లాభం వస్తుంది అని చెప్పడానికి ఒక ఎక్స్పర్ట్ సజెషన్ అయితే కావాల్సి ఉంటుంది. సపోజ్ బైక్స్ కంపెనీకి బైక్ తయారు చేయడం తెలుసు, మొబైల్ కంపెనీకి మొబైల్ ఫోన్స్ ఎలా తయారు చేయాలో తెలుసు, బట్ ఎంతకు తయారైంది అండ్ ఎంతకు అమ్మితే మనకు ప్రాఫిట్ వస్తుంది, రైట్? వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ అండ్ వాట్ ఇస్ ద ప్రైస్ అట్ విచ్ దే హ్యావ్ టు సోల్డ్. టు గివ్ అన్ అసిస్టెన్స్ ఇన్ దిస్ ఏరియా, a chartered accountant or a cost accountant is required. He is an expert in the field of the costing also. So first area ఏం చెప్పాను? Accounting, good. Second, income tax, good. Third one, GST. And fourth one, costing, right? ఇలా 4 ఏరియాస్ మాత్రమే చెప్పాను. ఇవి కాకుండా బ్యాంకింగ్ సెక్టార్ ఉంది. బ్యాంకింగ్ సెక్టార్ ఏరియాలో కూడా CA CMA పర్సన్స్ ఎక్స్పర్ట్స్. మీరు వేరియస్ ప్రైవేట్ బ్యాంక్స్లో చూడొచ్చు, క్రెడిట్ మేనేజర్గా ఎక్కువగా CA CMA చదువుకున్న వాళ్ళే ఉంటారు. డైరెక్ట్గా మీ క్రెడిట్ మేనేజర్, not the area of the clerk or any other position, directly will get the position of the credit manager. Suppose if you completed CA or CMA. సార్ ఎందుకు సార్ అలాంటి పొజిషన్ ఇస్తారు? నథింగ్ బట్ ఎప్పుడైతే నువ్వు CA ఫీల్డ్లో ఉన్నావో, CMA ఫీల్డ్లో ఉన్నావో, అకౌంటింగ్ తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ తెలుసు, GST తెలుసు, కాస్టింగ్ తెలుసు, దీంతోపాటు బ్యాంకింగ్ సెక్టర్ ఎలా రన్ అవుతుంది, ఎలాంటి పర్సన్స్కి లోన్ ఇవ్వాలి, ఎలాంటి ఫినాన్షియల్ పొజిషన్ ఉంటే లోన్ శాంక్షన్ చేయొచ్చు, ఇలాంటి ఏరియాస్లో కూడా మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఎప్పుడైతే మీకు ఇలాంటి సబ్జెక్ట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు టోటల్ బిజినెస్ నాలెడ్జ్ మీ దగ్గర ఉన్నట్టు. ఎప్పుడైతే టోటల్ బిజినెస్ నాలెడ్జ్ మీ దగ్గర ఉందో మార్కెట్లో యూ విల్ బికమ్ ఏ హాట్ కేక్. డెఫినెట్గా మీరు మంచి ప్యాకేజెస్, మంచి శాలరీస్తో ముందుకెళ్తారు, మా లైఫ్ని ఈజీగా సెటిల్ చేసుకోగలరు. అలాంటి మంచి లైఫ్ని ఇచ్చేటువంటి కోర్సెస్ CA అండ్ CMA, రైట్? నౌ 10th క్లాస్ స్టూడెంట్స్, ఇప్పటివరకు నేను జస్ట్ ఇలాంటి సబ్జెక్ట్స్లో మీరు ఎక్స్పర్ట్ అవుతారని చెప్పానమ్మా. బట్ ఈ సబ్జెక్ట్స్ CA అండ్ CMA కోర్సుకి సంబంధించి ద్రోణ ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది, ద్రోణలోనే ఎందుకు మీరు CA CMA చేయాలి అనేది మీకు ప్రవీణ్ సార్ చెప్తారమ్మా. అండ్ ఇలా CA CMA మీరు కంప్లీట్ చేస్తే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేది మీకు CA ఫణీంద్ర సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ 2 వీడియోస్ను కూడా మీరు చూడండి. డెఫినెట్గా మీకు ఈ సబ్జెక్ట్ గురించి మంచి అవేర్నెస్ వస్తుంది. అండ్ దాంతోపాటు నేను మీకు ఇచ్చేటువంటి సజెషన్, ఐ హోప్ దాట్ మీకు ఇప్పటివరకు CA CMA గురించి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చాను. ఇజ్ ఇట్ గుడ్? దాంతోపాటు మీకు చిన్న గైడెన్స్ ఏంటి అంటే, ప్రజెంట్ 2022 మీరు 10th క్లాస్ కంప్లీట్ చేయబోతున్నారు, కరెక్టేనా? గుడ్. 2022 10th క్లాస్ కంప్లీట్ చేయబోతున్నారు. నెక్స్ట్ 2024కి ఇంటర్మీడియట్, కరెక్టేనా? ఎస్. తర్వాత 2028కి డిగ్రీ, కరెక్టేనా? ఎస్. మరి 2028 తర్వాత ఏంటి సార్? జాబ్. కాన్ఫిడెంట్గా ఉన్నారా? చెప్పలేము. బట్ కానీ నేను చెప్తున్నామ్మా, మీరు ఇప్పుడు 10th అయిపోయింది, మీరు ఇంటర్ తీసుకునేటప్పుడు ద్రోణాతో ఇంటర్మీడియట్ జాయిన్ అయితే, ఇంటర్మీడియట్తో పాటు CA CMA మీరు జాయిన్ అయితే 2028కి క్వశ్చన్ మార్క్ అనే కాన్సెప్ట్ ఉండదు. డెఫినెట్లీ విల్ గెట్ ఏ జాబ్ ఆపర్చునిటీ. ఎలా చెప్తారు సార్ డెఫినెట్గా జాబ్ ఆపర్చునిటీ అని? రీజన్ సింప్లీ ఐ కెన్ సే దట్ ఇన్ ఇండియా ఏ పర్సన్ హూ కంప్లీటెడ్ CA or CMA డెఫినెట్లీ ఈస్ గెటింగ్ ఏ జాబ్ ఆపర్చునిటీ.
ఇండియాలో CA కానీ CMA కానీ కంప్లీట్ చేసి నాకు జాబ్ లేదు అనేవాడు లేడు మా. డెఫినెట్లీ హీఈస్ గెటింగ్ ఏ జాబ్ ఆపర్చునిటీ. అందుకే కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. మీకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ని ద్రోణతో ట్రావెల్ చేయండి. 2028కి డెఫినెట్గా జాబ్ ఆపర్చునిటీ. దాంతోపాటు మీకు ఇంకో బెనిఫిట్ చెప్తాను. ఏంటి సార్? మీకు ఏ కోర్స్ గురించి చెప్తున్నాను? CA అండ్ CMA కదా. గుడ్. CA CMAలో 3 స్టేజెస్ ఉంటాయమ్మా. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఏంటివమ్మా? ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఓకే, 3 స్టేజెస్ ఉంటాయి. మరి మీరు ద్రోణాలు ఇంటర్మీడియట్ జాయిన్ అయితే బెనిఫిట్ ఏమని చెప్తున్నానంటే, ఇప్పుడు 2022 10th జాయిన్ అయ్యారా? 2024కి మీరు ఎక్కడ జాయిన్ అయినా సరే ఇంటర్మీడియట్ అవుతుంది. 2022కి 10th అయిపోయింది. 2024కి మీరు ఎక్కడ జాయిన్ అయినా ఇంటర్మీడియటే కదా. బట్ ద్రోణాతో ట్రావెల్ చేస్తే CA CMAలో ఫస్ట్ స్టేజ్ ఏమని చెప్పాను? ఫౌండేషన్. అది మీకు కంప్లీట్ చేయిస్తాను. అంటే ఏంటి సార్? మీరు ద్రోణాతో 2 years ఇంటర్మీడియట్ చేస్తే ఇంటర్మీడియట్తో పాటు మీకు CA CMA ఫౌండేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. అది ఎలా సార్? మీకు ద్రోణాలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా ఇంటర్మీడియట్ క్లాసెస్ జరుగుతాయి. ఈవినింగ్ ఒక 2 hours మీరు ఆడుకోవడానికి గ్యాప్ ఇచ్చిన తర్వాత డైలీ ఒక 1 hour 1.5 hour CA CMA ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతాయి. సార్ 1 hour 1.5 hour అయినా? ఎస్, బట్ 2 years జరుగుతుంది. అలా 2 years జరిగినప్పుడు 2024కి మీ పొజిషన్ ఏంటి? అందరితో పాటు ఇంటర్మీడియట్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ CA CMA ఫౌండేషన్ ఈజ్ బోనస్. ఇలాంటి బోనస్ మీరు క్లెయిమ్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ ద్రోణ. గెటింగ్ మై వర్డ్? సో జస్ట్ ఈ వీడియోలో మీకు నేను CA CMA చదివితే ఎలాంటి సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ అవుతారో చెప్పాను. దాని తర్వాత CA CMA చేయడానికి ద్రోణతో మీరు జర్నీ చేస్తే ఈ 2 yearsలో మీకు వచ్చేటువంటి బోనస్ ఏంటో చెప్పాను. అండ్ ద్రోణ సర్వీసెస్ ఎలా ఉంటాయి, అండ్ మీరు CA CMA చేయడానికి ద్రోణానే ఎందుకు చూస్ చేసుకోవాలి అని ప్రవీణ్ సార్ మీకు చెప్తారమ్మా. అండ్ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, మీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది CA ఫణీంద్ర సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.